హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు జే టాక్స్. సో నేను చాలామందికి తెలియకపోవచ్చు. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జవహర్ రెడ్డి, నేను యూఎస్లో ఉంటాను. సో ఈరోజు సెకండ్ స్టోరీ ఏంటంటే, ఒక చెన్నైలో ఉన్న ఒక చిన్న స్టార్టప్ కంపెనీ నాస్డాక్లో లిస్ట్ అయింది. అది వన్ ఆఫ్ ద ఫస్ట్ సాస్ బేస్డ్ కంపెనీ. ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. సో తెలియకపోతే ఈ వీడియో మొత్తం చూడండి. సో ఫ్రెష్వర్క్స్ అనేది ఒక ఇండియాలో స్టార్టప్ కంపెనీ. ఇట్స్ ఏ సాస్ బేస్డ్ ప్లాట్ఫామ్. అది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు లిస్ట్ ఇన్ ద నాస్డాక్స్. అసలు ఈ ఫ్రెష్వర్క్స్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది? మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి తెలుసా? ఒక కోరా కామెంట్ని ఒక $1 బిలియన్ కంపెనీగా ఎలా మార్చాడు, దీని వెనుకలున్న వ్యక్తి ఎవరు అనేది మనం మొత్తం ఈ కంప్లీట్ స్టోరీని మనం తెలుసుకుందాం ఈరోజు. వెల్కమ్ టు జే టాక్స్ వన్స్ అగైన్. కంప్లీట్గా వాచ్ చేయండి ఈ వీడియో అంతా. మనం ఈ స్టోరీలోకి వెళ్దాం ఇప్పుడు. ఆ వ్యక్తి పేరు గిరీష్ మతర్భూతం. తను పుట్టింది పెరిగింది తిరుచి, తమిళనాడు. సో తను బై డిగ్రీ ఈజ్ ఏ ఇంజనీర్ అండ్ MBA ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, తను 9 years జోహోలో పనిచేశాడు. జోహోలో పనిచేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ని ఎండ్ టు ఎండ్ ఎలా బిల్డ్ చేయాలి ఫ్రమ్ ద స్క్రాచ్ అనేది ఆయన క్లియర్గా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఈజ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ బై శ్రీధర్ వెంబు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా యంగ్ ఆంటర్ప్రినర్స్ ఆయన దగ్గర నుంచే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయన మాలాంటి వాళ్ళందరికీ ఒక టార్చ్ బ్యారియర్ లాంటోడు. సో శ్రీధర్ వెంబు ఇన్స్పిరేషన్గా తీసుకొని తనకి ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉండేది, ఏదైనా ఒకటి బిల్డ్ చేయాలి శ్రీధర్ సార్ లాగా. ఇండియాకి మన సర్వీసెస్ని ఇవ్వాలి, వరల్డ్కి ఇవ్వాలి, ఒక ప్రోడక్ట్ని మనం తీసుకురావాలి. సో ఇలాంటి ఎన్నో ఆస్పిరేషన్తో ముందుకు సాగాడు. సో గిరీష్ 9 years ఈ వర్క్ చేసిన తర్వాత 2010 ఆయన స్టార్ట్ చేయడానికి మెయిన్ ఫౌండేషన్ పట్టింది. ఈ మనం ఏదైతే ఫ్రెష్వర్క్స్ గురించి మాట్లాడుతున్నామో, ఇది 2010లో ఒక కోరా నుంచి వచ్చిన కామెంట్ త్రూ ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. కోరాలో ఒక కామెంట్ చూశాడు ఈయన. ఏమని? కస్టమర్స్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, ప్రోడక్ట్ యొక్క డేటా ఈస్ లూజింగ్ అని. అంటే ప్రోడక్ట్ డేటా లూజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఆయన చూసినాడు. సో మనం ఎందుకు ఒక కస్టమర్ సపోర్ట్ ప్రోడక్ట్ని బిల్డ్ చేయకూడదు? సో అదొక సెక్యూర్ అండ్ డేటా ప్రొటెక్షన్ లాగా యాక్ట్ చేసేదానికి ఈయన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని ఈ ఫ్రెష్వర్క్స్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇది నెక్స్ట్ ఏమైంది ఏందనేది చూద్దాం. సో గిరీష్ ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేయకముందు బేసిక్గా మార్కెట్ రీసెర్చ్ చేసేవాడు అనమాట. చేసినప్పుడు ఆయనకి కోరాలో కంటిన్యూస్గా కామెంట్స్ కనిపించేటివి. ఏమని? మా ప్రోడక్ట్కి డేటా ఈజ్ లూజింగ్, ప్రోడక్ట్ కస్టమర్ సపోర్ట్ చాలా కష్టంగా ఉంది, సో దాన్ని సింప్లిఫై చేస్తే బాగుండేది అన్నట్టు చాలా ఇలాంటి కామెంట్స్ రిపీటెడ్గా చూశాడు. తర్వాత ఆయన ఫిక్స్ అయింది ఏంటంటే, మనమే ఎందుకు ఒక కస్టమర్ సపోర్ట్ ప్రోడక్ట్ బిల్డ్ చేయకూడదు, అది ఈజీగా అఫోర్డబుల్గా ఉండేటట్టు చేయొచ్చు కదా. సో మనం డేటా దగ్గర నుంచి ప్రతిదీ ప్రొటెక్ట్ చేసి ఈజీ టు యాక్సెస్ ఎందుకు చేయకూడదు అనే ఒక థాట్ వచ్చింది. ఆయన నెక్స్ట్ మినిటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసినాడు. స్టార్టెడ్ విత్ 6 మంది టీము, 6 members టీంతో స్టార్ట్ చేసి ఒక గరాజ్లో చెన్నైలో స్టార్ట్ అయింది ఈ ఫ్రెష్వర్క్స్ అనేది. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఫ్రెష్వర్క్స్ లాంచ్ అయినప్పుడు 0 marketing కాస్ట్. బేసిక్గా ప్రతిదీ వాళ్ళు ఒక స్మార్ట్ వేలో ముందుకు తీసుకెళ్లారు. ఎర్లీ స్టేజ్ ట్రాక్షన్ ఎలా తీసుకొచ్చారో తెలుసా మీకు? అసలు వాళ్ళు ఎర్లీ స్టేజ్ ట్రాక్షన్ అనేది కోరా అండ్ సోషల్ మీడియా నుంచే తీసుకొచ్చినారు. ఎందుకంటే ఆయన కోరాలోని ఈ కామెంట్స్ చదివాడు కదా. సో కోరా ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు మార్కెట్ దేర్ ప్రోడక్ట్ అని ఆయన అనుకున్నాడు. సో కోరాని యూస్ చేసుకొని ఎర్లీ స్టేజ్ ట్రాక్షన్ అండ్ సోషల్ మీడియా కూడా దానికి తోడైంది. ఈ 2 ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని ఫ్రెష్వర్క్స్లో ఎర్లీ ట్రాక్షన్ అయితే తీసుకొచ్చినాడు. సో అందరి ఫౌండర్లకు ఉన్నట్టే ఈయనకు కూడా కష్టాలు మొదలయ్యాయి. సో దీంట్లో
జెన్డెస్క్ అని అప్పుడే ఇంటర్నేషనల్గా చాలా పాపులర్ అయిన సపోర్ట్ సిస్టమ్, కస్టమర్ సపోర్ట్ సిస్టమ్. జెన్డెస్క్ లాగా చాలా ఉన్నవి యూఎస్లో. సో వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ప్రాపర్గా ఫండింగ్ లేదు. తర్వాత మెయిన్గా సైబర్ బుల్లింగ్కి దారితీసింది అండ్ ప్రెజర్ కూడా అయింది. జెన్డెస్క్ CEO నుంచి ఎర్లీ స్టేజెస్లో బాగా ప్రెజర్ చేసేవాడు ఇది బిల్డ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఇది కనుక సక్సెస్ అయితే ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేయలేము అండ్ ఇంకొకటి ఏంటంటే వరల్డ్ వైడ్ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేసే స్కోప్ ఎక్కువ కనిపించింది. సో ఆయన ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసినాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఉండి ఇంటర్నేషనల్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం అనేది చాలా డిఫరెంట్ అండ్ కష్టం కూడా, అంత ఈజీ కాదు అది పాయింట్. సో ఇప్పుడు చాలామంది నాకు కూడా మెసేజ్ చేస్తుంటారు, మీరు యూఎస్లో ఉన్నారు కదా, మాకు ఒక ప్రాజెక్ట్ ఇప్పియండి, నేను కమిషన్ పే చేస్తా అని చాలామంది నన్ను అప్రోచ్ అయ్యారు. సో ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇండియాలో కూర్చొని ఇంటర్నేషనల్ కస్టమర్ని తీసుకురావడం అనేది ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఎందుకంటే ట్రస్ట్ అనేది ఉండదు, అంత ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెన్నై నుంచి ఒక గ్లోబల్ కంపెనీ బిల్డ్ చేయడం అనేది అంత వైబుల్ అయిన పాయింట్ కాదేమో అనే పాయింట్కి వచ్చేసారు వాళ్ళు. అలా చాలా అంటే చాలా ఛాలెంజెస్ ఇనిషియల్ డేస్లో ప్రతి ఒక్క ఆంటర్ప్రెన్యూర్ ఇలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సిందే. సో మనం ఎప్పుడైతే ఎదుర్కొని ముందు స్ట్రాంగ్గా నిలబడతామో వన్ డే మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాం అనేది ఖచ్చితంగా ఇది నేను గట్టిగా నమ్మే పాయింట్. సో మనం డే 1లో, డే 10లో, డే 100లో చూడని గ్రోత్ డే 1000లో కూడా రావచ్చు. సో కానీ ఆ డే 1000 రావడానికి నువ్వు మిగతా 900 డేస్ కన్సిస్టెంట్గా వర్క్ చేయాలా. వర్క్ చేయకపోతే అది రాదు. సో ఇలానే ఈయన కూడా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా ఏ రోజు గివప్ అనేది ఇవ్వలేదు. గివప్ చేయకుండా ముందుకే వెళ్ళాడు. సో ఈ ఛాలెంజెస్ అన్నీ ఎలా ఓవర్కమ్ చేసింటాడు అని మీరు అనుకుంటున్నారు? మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈయన ఏం చేశాడంటే ఏదైతే జెన్డెస్క్ నుంచి నెగిటివ్ PR ఉందో దాన్ని పాజిటివ్గా మార్చుకున్నాడు. సో కోరా నుంచి ఆయనకు మంచి సపోర్ట్ వచ్చింది. కోరా కమ్యూనిటీ నుంచి వాళ్ళ ప్రోడక్ట్కి మంచి సపోర్ట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన స్మార్ట్ మూవ్ ఏంటంటే బేసిక్ ఫీచర్స్ని ఫ్రీగా ఇచ్చేసినాడు చిన్న చిన్న టీమ్స్కి. అంటే ఇప్పుడు స్టార్టప్లు ఉంటాయి, స్టార్టప్లో చిన్న టీం ఉంటుంది, ఒక 3 or 4 మెంబర్స్. అలాంటి టీమ్స్కి అలాంటి కంపెనీస్కి అన్నిటికీ ఫ్రీగా ఇచ్చేసినాడు బేసిక్ ఫీచర్స్. సో బేసిక్ ఫీచర్స్ బాగున్నాయనుకో నెక్స్ట్ అది కన్వర్షన్ రేట్ ఈజీ. అండ్ ఇంకోటి ఏంటంటే 24/7 కస్టమర్ సపోర్ట్ యాక్సెస్ ఫ్రమ్ చెన్నై నుంచి ఇప్పించాడు. అది వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ అనుకోవాలి ఆ పాయింట్ తినకి. సో ఇలా మల్టిపుల్ స్టెప్స్ ఒక స్మార్ట్ మూవ్ని ప్లే చేశాడు. సో ఇలా ఆ ఛాలెంజెస్ అన్నిటినీ ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాడు. ఇంకో పాయింట్ ఏం చేశాడంటే ఈయన కస్టమర్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ అనే పాయింట్ మీద కస్టమర్ ఎక్స్పీరియన్స్నే 24/7 ఇప్పించడం నేను చేసిన స్మార్ట్ మూవ్ అని చెప్పచ్చు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే హీ బిల్ట్ కంపెనీ కల్చర్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ స్పీడ్. అంటే స్పీడ్గా కీ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయడం, ట్రస్ట్ గెయిన్ చేసుకోవడం, సెల్ఫ్ అవేర్నెస్, ఇలాంటి ఎన్నో మంచి మంచి పద్ధతులు ఈ కంపెనీలో ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ ఛాలెంజెస్ నుంచి ఆయన ఓవర్కమ్ చేయడానికి. సో ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెష్ వర్క్స్ స్టేటస్ ఏంటో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు అసలు. సో ఫ్రెష్ వర్క్స్ కరెంట్ స్టేటస్ ఏంటంటే 2021లో నాస్డాక్లో లిస్ట్ అయింది విత్ 13 బిలియన్ వాల్యూషన్. కంపెనీ వాల్యూ 13 బిలియన్. అండ్ ఇప్పుడు వాళ్ళు గ్లోబల్గా 60,000+ కస్టమర్స్ ఉన్నారు. గ్లోబల్గా 15 కంట్రీస్లో ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ హెడ్ క్వార్టర్డ్ అట్ కాలిఫోర్నియా. ఇండియా నుంచి టెక్ టీమ్స్ అన్నీ పనిచేస్తాయి. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది చెన్నైలో, ఈరోజు దాని వాల్యూ ఏంటి, ఎంత స్ట్రగుల్స్ అండ్ ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు ఈ స్ట్రగుల్స్లో. ఐ మీన్ రైట్ ఫ్రమ్ ద 2010 నుంచి 2025 వరకు. సో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. ఈరోజు ఈ కంపెనీని ఇక్కడ తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేసి ఉంటారు. సో హ్యాట్స్ ఆఫ్ టు గిరీష్ సార్. సో మూవింగ్ ఫర్దర్ మనం కీ టేక్అవేస్ గురించి తెలుసుకుందాం. సో మనం ఈ కంపెనీ నుంచి తెలుసుకోవాల్సిన కీ టేక్అవేస్ ఏంటంటే నో మ్యాటర్ వాట్, ఫస్ట్ అయితే మనం లిజనింగ్ స్కిల్స్ పెంచుకోవాలి.
సో కస్టమర్ చెప్పేది మనం గట్టిగా విన్నామంటే, వాళ్ళ పెయిన్ పాయింట్స్ మనం బాగా అర్థం చేసుకున్నామంటే ఇంకొక $1 మిలియన్ కంపెనీ మనమైనా బిల్డ్ చేయొచ్చు. ఆయన చేసింది అదే. కోరాలో అప్పట్లో కస్టమర్ పెయిన్ పాయింట్స్ విన్నాడు, ఆ మెసేజ్ చూశాడు. సో ఇప్పుడు ఫ్రెష్వర్క్స్ వచ్చింది. అలానే స్మాలర్ టీమ్స్తో స్టార్ట్ చేస్తే, క్లియర్ విజన్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్. ఆ టీమ్ అనేది మన గోల్స్తో అలైన్ అయి ఉండాలి. నో మ్యాటర్ వాట్, నువ్వు ఎక్కడి నుంచైనా మార్కెట్ చేయొచ్చు. ఛాలెంజెస్ ఇంటూ మార్కెటింగ్, టర్నింగ్ ఛాలెంజెస్ ఇంటూ మార్కెటింగ్, వన్ ఆఫ్ ద కీ టేక్ అవే. అండ్ ఆల్సో ఒక సాలిడ్ ప్రోడక్ట్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఉంటే ఇట్స్ ఎ డెడ్లీ కాంబో, అంతే కదా. ఆయన స్టోరీ టెల్లింగ్ ఉంది, ఆ కస్టమర్ పెయిన్ పాయింట్ని సాల్వ్ చేశాడు ఆయన. అండ్ ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది భయపడుతూ ఉంటారు ప్రోడక్ట్స్ అనగానే. సో శ్రీధర్ సార్ కావచ్చు, గిరీష్ కావచ్చు, వీళ్ళందరూ ఎంతో బాగా ఇండియా నుంచి ప్రోడక్ట్స్ బిల్డ్ చేయొచ్చు అండ్ స్కేల్ ఇట్ గ్లోబల్లీ అనే ప్రూవ్ చేసిన వ్యక్తులు. సో ఇలాంటి ఎన్నో కీ టేక్అవేస్ మీరు ఈ కంపెనీ నుంచి కూడా తెలుసుకోవచ్చు గైస్. సో ఈరోజు క్విజ్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రెష్వర్క్స్ వాళ్ళు ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ చేయకముందు ఫ్రెష్వర్క్స్ పేరు ఏంటి? మీకు తెలిస్తే కింద కామెంట్ చేసేయండి గైస్. తెలుసుకోవాలంటే JTalks 2025 ఇన్స్టా ఛానల్ ఉంటుంది, అక్కడ ఆన్సర్ పెట్టేస్తా, చూసేయచ్చు. అండ్ మీకు ఈ ఫ్రెష్వర్క్స్ జర్నీ మీరు ఇన్స్పైర్ అయింటే, మీరు కూడా ఒక SaaS ప్రోడక్ట్ని బిల్డ్ చేయాలనుకుంటే, సో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా, ప్లీజ్ డూ ఫాలో JTalks 2025 Instagram channel and do ping me. I can help you if I can. Thank you guys. Please like, share, subscribe and share the video to the friends and family and young entrepreneurs in your friends circle. సో నేను మళ్ళీ మీకు ఒక ఫ్రెష్ స్టోరీతో మళ్ళీ వచ్చేస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ రాకింగ్. సో స్టే హెల్తీ. బాయ్.